శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు మాత్రం అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. డబ్బు పరంగా చిన్న చిన్న చికాకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతే ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆగస్టు నెలలో అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. శత్రు జయం ఉంటుంది. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు, రెండు రకాలైన శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీ ఆధిపత్యము, ఆధిక్యత పెరుగుతూ ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. బంధువులు కానీ మిత్రులు కానీ అవసరానికి మీకు సహాయం చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానంతో సఖ్యత పెరుగుతుంది. సంతానంతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. కళత్ర ఆనందం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అధికారుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. పనిచేసే చోట అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ బంగారు భవిష్యత్తుకు కారణం అవుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. సాంఘికంగా పెద్దవారిని, గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళని కలుసుకోగలుగుతారు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బుకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. చాలా వరకు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఆగస్టు నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 10, 15, 19, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 6, 13, 17, 21, 23, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ నెలలో వీలైనప్పుడు ఒక్కసారి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. అలా చదువుకోలేకపోతే ఓం సాం శరవణ భవ అనే మంత్రం ప్రతిరోజు 21 సార్లు పఠించండి. సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.